నమస్తే అండి, నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 5 కేజీల పండు మిరపకాయ పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా పండు మిరపకాయలను ఎంచుకునేటప్పుడు గట్టిగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. పైన తొడుమ తీసి కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టి తీసుకోండి. ఇవన్నిటిని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ పచ్చడి మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండేలా చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. నేను వీటిని గిర్నీలో పట్టిస్తాను, అందుకని నేను ఇలా కట్ చేయకుండా ఉంచాను. 5 కేజీలకి కేజీ చింతపండుని వేసుకోండి. చింతపండులో గింజ నార లేకుండా శుభ్రంగా ఒలిచి తీసుకోండి. చింతపండు ఎప్పుడైనా బాగా పులుపుగా ఉండకూడదు, కొంచెం తీయగా పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా చింతపండును వేసుకున్నాక దీనిలో ఒలిచిన పావు కేజీ వెల్లుల్లిని వేసుకోండి. జీలకర్ర 5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కేజీకి 1 స్పూన్ చొప్పున 5 కేజీలకి 5 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి. అలాగే ధనియాలు కూడా 5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మనకి ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే తడి అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. గిన్నెలో వేపించేటప్పుడు దగ్గరుండి గ్రైండర్ పట్టించండి. ఇలా ఎక్కువ మొత్తంలో చట్నీ చేసినప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ చట్నీని చేసుకుంటే చట్నీ అనేది పాడవకుండా ఉంటుంది. మెంతులు వేసుకోండి. మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ పచ్చడిని బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటే మాత్రం జాడీలో వేసి స్టోర్ చేసుకోండి. 5 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి. ఇవన్నీ పక్కా మెజర్మెంట్స్తో చెప్తున్నాను. 5 టేబుల్ స్పూన్ల పసుపు, 1 కేజీ రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఉప్పును ఏదైనా వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్క నుంచి వేసుకోండి. ఉప్పు అనేది పొడి పొడిగా ఉండాలి. మనకి చట్నీలో ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసి వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసి తీసుకోండి. మనకు పండు మిరపకాయలు అనేటివి సంవత్సరం అంతా దొరకవు కాబట్టి ఇలా మంచిగా ఉన్నప్పుడే చట్నీ చేసుకొని పెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చు. గిర్నీలో ఇలా మరపట్టించండి. చాలా మెత్తగా పలుకు అనేది లేకుండా పట్టించి తీసుకోండి. మీరు ఇంట్లో అయినా గ్రైండర్ చేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా తీసుకొని ఎప్పటికప్పుడు తాలింపు పెడితేనే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. వేరొక గిన్నెలోకి పచ్చడిని తీసుకోండి. స్టవ్ పై ఏదైనా కడాయి పెట్టుకుని 1 కప్పు వరకు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. పప్పుల నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ల శనగపప్పు వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ని ఆఫ్ చేయండి. తర్వాత సగం స్పూన్ వరకు పసుపు వేసి పోపునంతటిని చల్లారనివ్వండి. చల్లారబెట్టినాక పచ్చడిలో వేసి కలపండి. పచ్చడిని బాగా కలపాలి. ఇలా మంచిగా కలిపినాక ఏదైనా జాడీలోకి తీసుకోండి. వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోలు చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి.